రైట్, వెల్కమ్ టు టాప్ 4 న్యూస్. ఇక టాప్ 4 న్యూస్లో ఫస్ట్ టాపిక్ చూస్తున్నాం. వర్షాలు వరదలు మిగిల్చినటువంటి విషాదం మామూలుగా లేదు. కుంభవృష్టి వానలతో అతలాకుతలమైనటువంటి ఉత్తర తెలంగాణలో కొన్ని ప్రాంతాలు ఆనవాళ్లు కోల్పోయాయి, మరికొన్ని బురదలో కూరుకుపోయాయి. ఇప్పుడప్పుడే అవి బయటకు వచ్చే పరిస్థితి లేదు, బయటకు తెచ్చే నాదుడు లేడు. రెండో టాపిక్ చూసుకున్నట్లయితే రహదారులు తెగిపోయాయి, కల్వర్టులు కూలిపోయాయి, వంతెనలు కుంగిపోయాయి. అయినా జాతీయ రహదారులను చూసే కేంద్రానికి సోయి లేదు, పట్టించుకునే పరిస్థితి అస్సలు లేదు. వరదలు వచ్చినప్పుడు బురద రాజకీయం చేసే బీజేపీకి ఆ స్పృహే లేదు. ఇక టాప్ 4లో థర్డ్ టాపిక్ చూసుకున్నట్లయితే యూరియా కోసం అరిగోసపడుతున్నటువంటి అన్నదాతలకు అండగా బీఆర్ఎస్ రంగంలోకి దిగింది. రేవంత్ సర్కార్ మీద గర్జించింది, రైతాంగంతో కలిసి ఎక్కడికెక్కడ నిలువరించింది, ఆందోళనలతో అట్టుడికించింది, నిరసనలతో రేవంత్ సర్కార్ మీద సమరసంఘం పూరిస్తోంది. ఇక నాలుగో టాపిక్ చూసుకున్నట్లయితే రేవంత్ సర్కార్ మీద అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పోరుబాట పట్టారు. డైరెక్టర్ అన్యాయంగా తమ ఉద్యోగాలకు ఎసరు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. 78 మంది ఉద్యోగుల కడుపు కొట్టినటువంటి పాపం ఊరికే పోదని శాపనార్థాలు పెడుతున్నారు. మొత్తంగా ఈ 4 అంశాలపై లోతైన విశ్లేషణ చేసే ముందు టాప్ 4 న్యూస్ చూద్దాం. ఇక టాప్ 1 న్యూస్ చూస్తున్నాం. వర్షాలు వరదలు బురదలతో ప్రజల కష్టాలు. టాప్ 2 న్యూస్ చూస్తున్నాం. వరుణుడి వికటాట్టహాసానికి తెగినటువంటి రోడ్లు, కూలిన వంతెనలు, ఇంకెన్నో విషాదాలు. అన్నదాతకు అండగా బీఆర్ఎస్ సమరభేరి, రేవంత్ సర్కారుపై గులాబీ గర్జన. ఇక టాప్ 4 న్యూస్ చూస్తున్నాం. ఉసురు ఊరికే పోదు, రేవంత్ సర్కారుకు ఉద్యోగుల శాపనార్థాలు. రైట్, టాప్ 1 న్యూస్ చూస్తున్నాం. వర్షాలు వరదలు బురదలో ప్రజల కష్టాలు. టాప్ 2 న్యూస్ చూస్తున్నాం. వరుణుడి వికటాట్టహాసానికి తెగినటువంటి రోడ్లు, కూలిన వంతెనలు, ఇంకెన్నో విషాదాలు. ఇక టాప్ 3 న్యూస్ చూస్తున్నాం. అన్నదాతకు అండగా బీఆర్ఎస్ సమరభేరి, రేవంత్ సర్కారుపై గులాబీ గర్జన. ఇక టాప్ 4 న్యూస్ చూస్తున్నాం. ఉసురు ఊరికే పోదు, రేవంత్ సర్కారుకు ఉద్యోగుల శాపనార్థాలు.